హలో డ్రామా లవర్స్, ఈరోజు మనం నో టైల్ టు టెల్ అనే డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. హీరోయిన్ 9 టైల్డ్ ఫాక్స్ గా ఎన్నో ఇయర్స్ నుండి భూమి మీదనే ఎందుకు ఉంటుంది? చనిపోవాల్సిన హీరో తన తలరాత మారిపోయి ఎలా ఫేమస్ అయ్యాడు? ఇవన్నీ తెలుసుకోవాలంటే మన వీడియోని ఎండింగ్ వరకు చూడాల్సిందే. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. స్టోరీ దాదాపు 500 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ అవుతుంది. అక్కడ మనం ఒక మనిషి వాళ్ళ సిక్ మదర్ కోసం మూలికలు తీసుకొని వెళ్తూ ఉండడం చూస్తాం. అప్పుడు ఫారెస్ట్ లో నుంచి ఒక నక్క అరిచిన సౌండ్ వస్తుంది. అతను చాలా భయపడతాడు. అప్పుడే అక్కడికి ఒక అమ్మాయి వస్తుంది. తన పేరు యూనో. తను సైలెంట్ గా అతని బ్యాగ్ లో నుంచి ఏదో ఒకటి దొంగతనం చేయడానికి ట్రై చేస్తుంది. ఆ మనిషి తనని భయపెట్టడం స్టార్ట్ చేస్తాడు. కాబట్టి అప్పుడు యూనో చెప్తుంది, నేను జస్ట్ దారి అడగడానికి వచ్చాను. నువ్వు వెతుకుతున్న ఫ్లవర్ నీకు ఇక్కడ దొరుకుతుంది. ఆ మందు మీ అమ్మకి ఇవ్వు, తను సెట్ అయిపోతుందని చెప్పి, ఎందుకంటే తను ఒక 9 టైల్డ్ ఫాక్స్ అంటే 9 తోకలు ఉన్న చలాకీ నక్క. ఇప్పుడు మనం కింగ్డమ్ వైపుకి వచ్చాం. అక్కడ ఒక అమ్మాయికి పెళ్లి జరుగుతూ ఉంటుంది. ఈ అమ్మాయి కూడా 9 టైల్డ్ ఫాక్సే, కానీ తను హ్యూమన్ రూపం తీసుకొని ఉంటుంది. ఇప్పుడు తను పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతుంది. అప్పుడే యూనో దాసిలాగా రూమ్ లోకి వస్తుంది. మనకి ఇప్పుడే తెలుస్తుంది అది ఏంటంటే వీళ్ళిద్దరు చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్ అండ్ వీళ్ళిద్దరూ కలిసి పెరిగారు. చిన్నప్పుడు వీళ్ళు మార్కెట్లో ఉన్నప్పుడు తన ఫ్రెండ్ చూపు ఒక అబ్బాయి మీద పడుతుంది. వాళ్ళు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఆ ఫ్రెండ్కి ఆ అబ్బాయితో లవ్ స్టార్ట్ అయిపోతుంది. ఆ అబ్బాయి ప్రేమలో పడి తను హ్యూమన్ లాగా ప్రవర్తించడం స్టార్ట్ చేస్తుంది. ఇప్పుడు తను నక్క కాదు, అందుకే పెళ్లి చేసుకుంటుంది. అప్పుడే యూనోకి ఒక విజన్ వస్తుంది. ఆ విజన్ లో తనకి తన ఫ్యూచర్ కనిపిస్తుంది. తను చూస్తుంది ఏంటంటే తన వెనకాల ఇంకా తన ఫ్రెండ్ వెనకాల ఊరి జనం మొత్తం పడతారు వాళ్ళిద్దరిని చంపడానికి. అలాగే హ్యూమన్ గా మారిన తన ఫ్రెండ్ ఎప్పటికీ హ్యాపీగా ఉండదు. ఎందుకంటే ఒకవేళ నక్క నుంచి మనిషిలాగా మారితే తనకి ఎప్పుడూ బాధే మిగులుతుంది. అక్కడి నుండి సీన్ ప్రెజెంట్ కి వస్తుంది, అంటే 2026 లోకి. అక్కడ యూనో నిలబడి ఉంటుంది. తన దగ్గర ఒక అబ్బాయి పడిపోతాడు. అతని తల నుంచి బ్లడ్ వస్తూ యూనో కాళ్ళ దగ్గర పడుతుంది. యూనో చెప్తుంది, నాకు మనిషిలాగా మారాలని ఉండేది, కానీ హ్యూమన్ లైఫ్ చాలా టఫ్గా ఉంటుంది. వాళ్ళు బాధపడతారు, డబ్బులు సంపాదిస్తారు, చదువుకుంటారు, ముసలి వాళ్ళై చనిపోతారు. కానీ ఇవన్నీ ఎందుకు చేయాలి? నాకు ఇవన్నీ చేయాలని లేదు, సో అందుకే నేను హ్యూమన్ అవ్వాలని చెప్పి అనుకోవడం లేదని అంటుంది. సీన్ ఇక్కడ నుండి 9 ఇయర్స్ వెనక్కి వెళ్తుంది. ఇక్కడ నుంచే మనకు మెయిన్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. మనం ఒక ఫుట్బాల్ అకాడమీకి వస్తాం. అక్కడ కొందరు ఇంటర్నేషనల్ సెలెక్టర్స్ వస్తారు కొరియన్ ఫుట్బాల్ టీం కోసం ప్లేయర్స్ ని సెలెక్ట్ చేయడానికి. ఇక్కడ అందరి చూపు సియోక్ మీద ఉంటుంది. అతను బాగానే ఆడతాడు, ఇంకా త్వరలో నేషనల్ టీంకి సెలెక్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. కానీ సియోక్ గురించి కోచ్ సెలెక్టర్స్ దగ్గర డబ్బా కొడుతూ ఉంటాడు. అప్పుడే మనం ఇంకో అబ్బాయి సియోల్ని చూస్తాం. అతను చాలా బాగా గోల్ చేస్తాడు. సెలెక్టర్స్ దృష్టి అంతా అతని మీద పడుతుంది. ఇది చూసి కోచ్ సెలెక్టర్ దగ్గర అతని గురించి నెగటివ్ గా చెప్పడం స్టార్ట్ చేస్తాడు. వాడు వేస్ట్ ప్లేయర్, ఏదో లక్ లో గోల్ చేశాడు అని చెప్పి తర్వాత సియోల్ని పక్కకు తీసుకుని వెళ్ళి పడుకోబెట్టి కర్రతో కొడుతూ ఉంటాడు. అసలు నువ్వెందుకు గోల్ చేశావు? నువ్వు బాల్ సియోక్కి పాస్ చేయాల్సింది కదా, హీరో ఎందుకు అవుతున్నావు? సియోక్ నీ ఫ్రెండే కదా, అయినా అతను సెలెక్ట్ అవ్వడం నీకు ఇష్టం లేదా అని చెప్పి అంటాడు. అసలు సియోలే మన డ్రామాలో హీరో. అసలు చెప్పాలంటే వీళ్ళ లైఫ్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇంకొక పక్క సియోక్ వాళ్ళ నాన్నని చూస్తాం. అతను అందరికీ ఫుడ్ అండ్ ఇంకా కోచ్కి మనీ తీసుకుని వస్తాడు. అంటే కోచ్కి లంచం ఇస్తున్నాడు. తన కొడుకుని నేషనల్ టీంలో సెలెక్ట్ చేయమని చెప్తాడు. సియోల్ ఇవన్నీ చూస్తూ ఉంటాడు, కానీ అతను పూర్, ఏమీ చేయలేడు పాపం. అదే టైంలో ఇంకొక వైపు ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ మిస్టర్ లీని చూస్తాం. ఆయన ఒక రోజు ఒక ప్రాజెక్ట్ ఆక్షన్ కి వెళ్తాడు. కానీ ఈ రోజు ప్రాజెక్ట్ ఆయన చేయి జారిపోయేలా అనిపిస్తుంది. మేనేజర్ అన్ని చెప్తుంటాడు, కానీ మిస్టర్ లీ ఫేస్ మీద ఎలాంటి బాధ ఉండదు. ఆయన ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉంటారు. ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ నాకే వస్తుందని చెప్పి అసలు ఆ ప్రాజెక్ట్ ఆల్రెడీ ఆయనకి వచ్చేసినట్టు ఫీల్ అవుతూ ఉంటాడు. కొంతసేపటి తర్వాత ఆక్షన్ స్టార్ట్ అవుతుంది. కానీ అప్పుడు అక్కడ ఏదో తేడా జరుగుతూ ఉంటుంది. స్క్రీన్ మీద ఒక అమ్మాయి కనిపించడం స్టార్ట్ అవుతుంది. ఆమె యూనో. అదే మన 9 తోకలున్న నక్క. తను చిట్క వేసి లోపల ఉన్న అందరినీ తన వైపు తిప్పేసుకుంటుంది. ఇక్కడ మనం తన 9 టైల్స్ని కూడా చూడొచ్చు. అందరినీ తన కంట్రోల్కి తెచ్చుకొని చెప్తుంది, అందరూ మిస్టర్ లీకి ఓట్ వేయండి, ప్రాజెక్ట్ ఆయనకి ఇప్పించండి అని చెప్పి అంటుంది. అందరూ అలానే చేస్తారు. హీరో వాళ్ళ బామ్మ బరువెత్తడం చూస్తాడు. పాపం బామ్మ చాలా సిగ్గా ఉంటుంది. ముసలి వాళ్ళు అయిపోయారు కదా, కానీ పని చేయక తప్పదు. ఎందుకంటే సియోల్ ఖర్చులు కూడా చూసుకోవాలి కదా. సియోల్ బామ్మతో చెప్తాడు, ఈరోజు నేను గోల్ చేశాను, అందరూ నన్ను పొగిడారు, నాకు డబ్బులు అవసరం లేదు,
నాకు స్కాలర్షిప్ వచ్చింది, నేను ఆ మనీతో మేనేజ్ చేసుకుంటా, మీరు కష్టపడకండి బామ్మ అని అంటాడు. కానీ ఇవన్నీ అబద్ధాలే. అతను పార్ట్ టైం డెలివరీ పని చేస్తూ ఉంటాడు. తన డెలివరీ అయిపోయాక లాస్ట్కి గ్రౌండ్కి వస్తాడు. అక్కడ సియోక్ ప్రాక్టీస్ చేస్తూ కనిపిస్తాడు. సియోక్ వాళ్ళ నాన్న లంచం ఇస్తాడు, కానీ సియోక్ కూడా కొంచెం టాలెంటెడే. ఇంకా వీళ్ళిద్దరి ఫ్రెండ్షిప్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సియోక్ అడుగుతాడు, సియోల్ నువ్వు ఈ డ్రెస్ ఎందుకు వేసుకున్నావు అని చెప్పి. నేను డెలివరీ పని చేస్తున్నా అని చెప్తాడు సియోల్. తర్వాత వాళ్ళిద్దరూ కొంతసేపు ప్రాక్టీస్ చేసి తినడానికి వెళ్తారు. అప్పుడు సియోక్ అడుగుతాడు, నువ్వు ఎప్పుడు ఎందుకు సపరేట్గా ఉంటావని. అప్పుడు సియోల్ చెప్తాడు, అకాడమీలో ఉన్న పిల్లలందరికంటే నేను చాలా పూర్, అందరూ రిచ్, నేనేమో పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉంటాను. మా బామ్మకి హెల్త్ బాగలేదు, తనను కూడా నేనే చూసుకోవాలి. నువ్వు గేమ్ మీద ఫోకస్ పెట్టు. ఈరోజు నేను ఎలా గోల్ చేశానో చూసావు కదా, నువ్వు కూడా అలానే చేయాలి, లేకపోతే ఈ ప్లేస్లో నేను సెలెక్ట్ అయిపోతే ఏం చేస్తావు అని అడుగుతాడు. ఇక్కడ మనకి ఏమనిపిస్తుందంటే సియోక్కి అసలు ఫుట్బాల్ మీద ఇంట్రెస్టే లేదు, కేవలం వాళ్ళ నాన్న పెట్టే ప్రెజర్ వల్ల ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ యూనో మిస్టర్ లీ దగ్గర ఉంటుంది. వాళ్ళ మాటలను బట్టి మనకు అర్థమవుతుంది యూనో మిస్టర్ లీ కోసం పనిచేస్తుంది, బదులుగా డబ్బులు తీసుకుంటుంది. మిస్టర్ లీ అడుగుతాడు, ఇంత డబ్బులు తీసుకుని ఏమేం పనులు చేస్తావు నువ్వు, అసలు నువ్వు ఏం చేయగలవో చెప్పు అని అంటాడు. యూనో అంటుంది, అవునా, ఇప్పుడే చూపిస్తా అని ఆయన్ని నరకానికి తీసుకుని వెళ్తుంది. బ్రతికి ఉండగానే నరకం చూసి మిస్టర్ లీకి ప్యాంట్ తడిచిపోతుంది. అక్కడ నుండి చర్చికి తీసుకుని వస్తుంది. మళ్ళీ తిరిగి రెస్టారెంట్కి తీసుకుని వస్తుంది. వచ్చిందా మజా, నేను ఏం చెయ్యగలను అని నన్నెప్పుడు అడగొద్దు, నేను ఎప్పుడు చెడ్డ పనులే చేస్తాను, ఎందుకంటే నేను మంచి పనులు చేస్తే నేను మనిషిలాగా మారిపోతాను, నేను మనిషిలాగా మారడం అస్సలు నాకు ఇష్టం లేదు అని అంటుంది. అప్పుడే మేనేజర్ మిస్టర్ లీకి కాల్ చేసి ప్రాజెక్ట్ మనకు వచ్చింది అని చెప్తాడు. తర్వాత యూనో మంచి ఎక్స్పెన్సివ్ రిచ్ బట్టలు వేసుకొని మాల్కి వెళ్తుంది. అప్పుడే తన చూపు ఒక అమ్మాయి మీద పడుతుంది. యూనో అంటుంది, ఏ అమ్మాయి, ఈ రోజుకి నా ఫ్రెండ్ లాగా ఉండు, నాకు కంపెనీ ఇవ్వు, నాతో పాటు షాపింగ్ చేయి అని చెప్పి అడుగుతుంది. అసలు ఎవరు నువ్వు, ఇక్కడ నుండి వెళ్ళిపో అని ఆ అమ్మాయి అంటుంది. కానీ యూనో చిటిక వేసి తనని కంట్రోల్లోకి తీసుకుని తన గురించి చెప్పుకుంటూ షాపింగ్ చేస్తుంది. నేను ఒక 9 tailed ఫాక్స్ని, షాక్ అవ్వకు, ఈ పని నేను ఎన్నో ఏళ్లుగా చేస్తూ ఉన్నాను, నువ్వు అడిగినట్టే అందరూ నన్ను అడుగుతారని అంటుంది. ఇప్పుడు మనకి 8 years బ్యాక్ సీన్ చూపిస్తారు. అది బ్రిటిష్ వాళ్ళ టైం. వాళ్ళు కొరియాకి వచ్చి వాళ్ళ లాంగ్వేజ్ని నేర్పించేవాళ్ళు. యూనోకి వాళ్ళ లాంగ్వేజ్ అర్థమయ్యేది కాదు, అందుకే తను ఆ టీచర్ లాంగ్వేజ్ని మార్చేసి తన లాంగ్వేజ్గా మార్చుకుంటుంది. మళ్ళీ స్టోరీ 30 years బ్యాక్కి వస్తుంది. అది స్టైల్ మారడం, కామిక్స్ చదవడం ట్రెండ్లో ఉన్న టైం అది. యూనోకి ఆ కామిక్ ఎండింగ్ నచ్చలేదు, అందులో హీరో చనిపోతాడు. అందుకే తను ఆ రైటర్ ఇంటికి వెళ్ళి ఆ బిల్డింగ్ మొత్తాన్ని షేక్ చేసి ఆయన్ని భయపెడుతుంది. ఎండింగ్ వెంటనే మార్చు అని రైటర్ని అడుగుతుంది. ఆ రైటర్ కూడా భయంతో అలాగే చేస్తాడు. యూనో లైఫ్ చాలా సింపుల్. తనకి ఏది నచ్చకపోతే తన పవర్స్ యూజ్ చేసి తనకి నచ్చేలాగా మార్చేసుకుంటుంది. యూనో ఎవరినైతే ఇప్పుడు ఫ్రెండ్ లాగా చేసుకుందో ఆ అమ్మాయి ఇలా అంటుంది, నీకు ఎందుకు ఫ్రెండ్స్ లేరో తెలుసా, నువ్వన్నీ నీ ఇష్టం వచ్చినట్టే జరగాలి అని అనుకుంటావు, అందుకే నీకు ఫ్రెండ్స్ ఎవ్వరూ లేరు అని అంటుంది. అప్పుడు యూనో, ఏ అమ్మాయి అని మళ్ళీ చిటిక వేసి తనని తన వైపు తిప్పేసుకుంటుంది. ఇప్పుడు ఆ అమ్మాయి యూనోని పొగడడం స్టార్ట్ చేస్తుంది. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే ఎవరైనా యూనోని క్వశ్చన్ చేసినా లేకపోతే నిజం చెప్పినా తన వాళ్ళ మైండ్ సెట్ని మార్చేసి తన సైడ్ తిప్పేసుకుంటుంది. తనకి అన్నీ తనకి నచ్చేలాగానే జరగాలి, నేను కూడా మీలాగా అవ్వాలని అనుకుంటున్నాను చెప్పి ఆ అమ్మాయి పొగుడుతూ ఉంటుంది. ఇది విని యూనో లోపల చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అదే మాల్లో సియోకు షూస్ కొంటూ ఉంటాడు. అప్పుడు సియోల్ అక్కడికి వస్తాడు. నీకు కూడా షూస్ కావాలా చెప్పు అని సియోకు అడుగుతాడు. అప్పుడు సియోల్ అంటాడు, అరే నేను నిన్ను నా దరిద్రం గురించి చెప్పానని నువ్వు నా మీద జాలి చూపిస్తున్నావా, నాకేం వద్దని చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడే అతను యూనోని ఢీకొట్టి చాలా దూరంగా వెళ్ళి పడతాడు. ఎవరో నన్ను గట్టిగా తోసేసినట్టు అనిపించింది అని చాలా షాక్ అవుతాడు. అప్పుడు యూనో అంటుంది, ఏ అబ్బాయి ఇంత వీక్గా ఉన్నావేంటి, వీక్గా ఉన్న అబ్బాయిలు బయటికి రాకూడదని చెప్పి అంటుంది. అప్పుడు సియోక్ అక్కడికి వస్తాడు. ఇంకా వాళ్ళిద్దరు అక్కడి నుండి వెళ్ళిపోతారు. అప్పుడే యూనోకి సియోక్ ఫ్యూచర్ కనిపిస్తుంది. అతను ఒక పెద్ద ఫుట్బాల్ ప్లేయర్ అయ్యి ఇంకా పెద్ద సెలబ్రిటీ అయిపోతాడని. అది చూసి యూనోలో ఆశ పెరుగుతుంది. వీడు పెద్ద సెలబ్రిటీ అయ్యి రిచ్ అయిపోతే వీడిని నా క్లయింట్ చేసుకుని డబ్బులు తీసుకుని హెల్ప్ చేస్తానని చెప్పి అనుకుంటుంది. అలా తను చాలా హ్యాపీ అవుతుంది. అసలు ఆ అమ్మాయిని తన వెంట ఎందుకు పెట్టుకుందంటే కేవలం షాపింగ్ బ్యాగ్స్ మోయడానికే. ఎందుకంటే యూనో ఒక చలాకీ నక్క, తన మైండ్ని నార్మల్ చేసి పంపిస్తుంది, కానీ తను బ్యాగ్స్ మోయలేదు కదా. సో స్టాఫ్ని పిలిచి బ్యాగ్స్ బయటకు తీసుకుని రమ్మని చెప్తుంది. అంతలో లైట్స్ పోతాయి. అక్కడికి గుల్ అనే ముసలి ఆయన వస్తాడు. ఇంకోవైపు ఆ ఇద్దరు అబ్బాయిలు ఇంటికి వెళ్తూ ఉంటారు. సియోక్ షూస్ విషయంలో సారీ చెప్తాడు. దానికి సియో లైట్ తీసుకో, పద ప్రాక్టీస్ చేద్దామని చెప్పి అంటాడు. నెక్స్ట్ గుల్ ఇంకా యూనో రెస్టారెంట్లో కూర్చొని ఉంటారు. యూనో అంటుంది,
హ్యూమన్ వరల్డ్కి ఫస్ట్ టైం వచ్చావా? ఇక్కడ రూల్ ఏంటంటే ఎవరితో అయినా ఇక్కడికి వస్తే ఫుడ్ కొని పెట్టాలి. సో నాకు ఫుడ్ కొను అని చెప్తుంది. తను చాలా పిసినారి, ఇంకా ఆశ ఎక్కువ, ప్రతి చోట లాభం చూసుకుంటుంది. మనకి వాళ్ళ మాటలను బట్టి ఏమర్థమవుతుందంటే మిగతా 9 తోకల నక్కలందరూ హ్యూమన్గా మారిపోయారు. యూనో ఒక్కతే మిగిలింది. గుల్ తనకి చెప్పడానికి వచ్చాడు, నువ్వు కూడా హ్యూమన్వి అవ్వాలి అని, నీకు టైం వచ్చిందని అంటాడు. యూనో అంటుంది, వద్దు వద్దు, నాకు డబ్బులు షాపింగ్తో చాలా హ్యాపీగా ఉన్నా, మజా వస్తుంది, నేను ఎప్పటికీ హ్యూమన్ అవ్వనని చెప్పి అంటుంది. కానీ గుల్ అంటాడు, నీ టైం దగ్గరికి వచ్చింది, నువ్వు ఇప్పుడు చూస్ చేసుకోవాలి, హ్యూమన్ అవుతావా లేకపోతే చనిపోతావా అని. యూనో ఆ మాటలు వినకుండా కోపంతో తన బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోతుంది. నెక్స్ట్ 2 అబ్బాయిలు ఫుట్బాల్ ఆడుతూ ఉంటారు. ఆ బాల్ ఎగురుకుంటూ వెళ్లి యూనో తలకి తగులుతుంది. సియోక్తో నువ్వు ఇంటికి వెళ్ళు, నేను బాల్ తీసుకుని వస్తా అని అంటాడు. అక్కడ యూనో ఆ బాల్ని నేలకేసి కొట్టి పగలగొడుతుంది. సియోల్ అంటాడు, ఏంటి ఇలా చేసావని. యూనో అంటుంది, నీ ఫ్రెండ్ ఉన్నాడు కదా, అతను ఒక పెద్ద సక్సెస్ఫుల్ సెలబ్రిటీ అవుతాడు, చాలా పెద్ద ఫుట్బాల్ ప్లేయర్ అవుతాడు అని చెప్తుంది. కానీ ఆ ఫుట్బాల్ వల్ల అతన్ని ఇష్టం వచ్చినట్టు తిడుతూ ఉంటుంది. సియోల్ అంటాడు, నీకేమైనా పిచ్చా, నీ బుర్ర పనిచేస్తుందా అని. నేను చెప్పేది నిజమని గట్టిగా అరుస్తుంది. సీన్ కట్ చేస్తే ఇక్కడ మిస్టర్ లీకి ప్రాజెక్ట్ వచ్చిన ఆనందంలో ఫుల్ మత్తులో ఉంటాడు. అలా తాగేసి కార్ చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ ఇంటికి వెళ్తుంటాడు. రోడ్డు మధ్యలో సియోక్ని గుద్దేస్తాడు. ఆ సౌండ్ విన్న సియోల్ పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి ఇదంతా చూస్తాడు. కానీ మిస్టర్ లీ వెంటనే కార్ ఎక్కేసి అక్కడ నుండి పారిపోతాడు. వెంటనే సియాక్ని హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు. మిస్టర్ లీ కార్ డాష్ క్యామ్ నుంచి మెమరీ కార్డ్ తీసేస్తాడు, ప్రూఫ్ ఉండకూడదని, ఎందుకంటే కెమెరాలో అన్ని రికార్డ్ అయి ఉంటాయి కాబట్టి. సియోల్ పోలీస్ స్టేషన్కి వచ్చి జరిగిందంతా చెప్పడానికి ట్రై చేస్తాడు. అప్పుడే మిస్టర్ లీ డ్రైవర్ అక్కడికి వచ్చి యాక్సిడెంట్ నేనే చేశాను, నేనే గుద్దాను అని అబద్ధాలు చెప్తాడు. సియోల్ గుర్తుపట్టి యాక్సిడెంట్ చేసింది ఇతను కాదు అని డ్రైవర్ని గట్టిగా పట్టుకొని అరుస్తూ ఉంటాడు. నువ్వు అబద్ధం చెప్తున్నావు, ఎవరు చెప్పారు నీకు ఇలా అబద్ధం చెప్పమని, ఆ యాక్సిడెంట్ చేసింది ఎవరో నాకు చెప్పు అని చెప్పి అరుస్తాడు. మిస్టర్ లీకి వచ్చిన ప్రాజెక్ట్ని క్లయింట్స్ క్యాన్సిల్ చేస్తారు, ఎందుకంటే యాక్సిడెంట్ న్యూస్ బయటికి వచ్చేస్తుంది. ఆయన కారుతోనే యాక్సిడెంట్ అయ్యిందని ఆయనే చేసి ఉంటాడని చెప్పి అందరికీ డౌట్ వస్తుంది. దీంతో ఆయనకి మైండ్ మొత్తం పాడైపోతుంది. ఆయన తన దగ్గర ఉన్న ఒక విష్ కార్డ్ని తీసుకొని దాన్ని అంటిస్తాడు. వెంటనే ఆయన ఒక వింత ప్లేస్కి వెళ్ళిపోతాడు. అది యూనో ఇల్లు. అది విష్ కార్డ్ కాబట్టి ఇప్పుడు ఆయన ఒక కోరిక అడగవచ్చు. యూనో అడుగుతుంది, నీ కోరిక ఏంటి అని. ఆయన అడిగిన దానికి యూనో ఫస్ట్ ఒప్పుకోదు. కానీ మిస్టర్ లీ నేను నీకు డబుల్ మనీ పే చేస్తానని అంటాడు. డబ్బుల పేరు వినగానే యూనో ఒప్పేసుకుంటుంది. నెక్స్ట్ సియోక్ని చూడ్డానికి హాస్పిటల్కి వెళ్తాడు. రూమ్లో చూస్తే అక్కడ ఆల్రెడీ యూనో కూర్చొని ఉంటుంది. సియోల్ అడుగుతాడు, ఏ పిచ్చిదానా, నువ్వు ఇక్కడేం చేస్తున్నావని. యూనో అంటుంది, నేను నీ మెమొరీ ఎరేస్ చేయడానికి వచ్చాను, నువ్వు అన్నీ మర్చిపోతావా అని అంటుంది. అప్పుడే యూనోకి మళ్ళీ ఒక విజన్ వస్తుంది. ఇప్పుడు తనకి సియోల్ ఫ్యూచర్ కనిపిస్తుంది. తను చాలా పెద్ద సెలబ్రిటీ అయ్యి ఫుట్బాల్ ప్లేయర్ అవుతాడు, చాలా పెద్ద స్టార్ అవుతాడు. యూనో షాక్ అవుతుంది, ఎందుకంటే సియోక్ ఫ్యూచర్ ఇప్పుడు సియోల్కి ట్రాన్స్ఫర్ అయింది. ఒక రకంగా సియోక్కి ఉన్న లక్ సియోల్ తీసుకున్నట్టు అన్నమాట. అప్పుడే యూనో గుండెల్లో నొప్పి స్టార్ట్ అవుతుంది. పడిపోతుంటే సియోలు తనని పట్టుకుంటాడు. మనం చూస్తాం తన 9 టైల్స్ బయటికి వస్తాయి. అది చూసి సియోల్కి మతిపోతుంది. అరే ఏంటి అని చెప్పి చాలా షాక్ అవుతాడు. యూనో అతన్ని దూరం నెట్టేసి నిలబడుతుంది. సియోల్ అంటాడు, చూసావా ఇప్పుడే నీ వెనకాల నుండి తోకలు వచ్చాయని. యూనో అంటుంది, అవును అవి నావే, అయితే ఏంటి, నువ్వు ఇక్కడ నుండి పక్కకు పో అని చెప్పి చాలా ఫాస్ట్గా అక్కడ నుండి పారిపోవడానికి ట్రై చేస్తుంది. కానీ గోడలో నుంచి దూరదామని ట్రై చేసినప్పుడు గోడకి గుద్దేసుకొని అక్కడే పడిపోతుంది. అప్పుడు తను రియలైజ్ అవుతుంది తను తన పవర్స్ని కోల్పోయిందని. కోపంతో అరుచుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. వేరే చోటుకి వెళ్ళి తన పవర్స్ని టెస్ట్ చేస్తుంది. కానీ తను ఇప్పుడు చాలా వీక్ అయిపోయి ఉంటుంది. తర్వాత టెంపుల్ లోపలికి వెళ్ళి అక్కడున్న దేవుడి విగ్రహాలని పగలగొట్టడం స్టార్ట్ చేస్తుంది. నాతో మాట్లాడండి, నా ముందుకు రండి అని చెప్పి అరుస్తుంది. ఎవరూ రాకపోయేసరికి ఆ విగ్రహాలను పగలగొట్టి ఆ టెంపుల్ మొత్తాన్ని తగలబెట్టడానికి రెడీ అవుతుంది. అప్పుడే గుళ్ళు వచ్చి తనని ఆపుతాడు. మళ్ళీ ఆ విగ్రహాలన్నీ సరిచేసి యూనోతో అంటాడు, నువ్వు దేవుణ్ణి రెస్పెక్ట్ చేయాలి, నువ్వు చేస్తుంది కరెక్ట్ కాదని అంటాడు. యూనో అంటుంది, నువ్వు నోరు మూసుకో, అసలు నా పవర్స్ ఎందుకు తగ్గిపోయాయో అది ముందు చెప్పు అని అంటుంది. నేను నీకు ముందే చెప్పాను, నువ్వు వింటే కదా, ఇప్పుడైనా సీరియస్గా ఉండు. యూనో అడుగుతుంది అసలు ఏం జరిగిందని. గుల్ అంటాడు, నువ్వు తీసుకున్న రాంగ్ డెసిషన్ వల్ల ఒక మనిషి చనిపోయాడని అంటాడు. అదే టైంలో మనం నైట్ టైంలో మిస్టర్ లీని చూస్తాం. అతను తన మనుషులతో కలిసి ఒక చీకటి ప్లేస్లో ఎవరో డెడ్ బాడీని పడేస్తూ ఉంటాడు. అసలు ఆ బాడీ ఎవరిది అనేది మనకి కాసేపట్లో తెలుస్తుంది. ఇంకోవైపు సియోల్ ఇంటికి వెళ్ళడానికి బస్ స్టాప్లో వెయిట్ చేస్తూ ఉంటాడు. సడన్గా యూనో అతని దగ్గరికి వస్తుంది. సియోల్ అంటాడు, ఏ అమ్మాయి,
నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఇప్పటి వరకు ఇక్కడ లేవు కదా. యూనో అంటుంది, నోరు మూసుకొని నాతో ఒక విష్ అడుగు, వెంటనే అడుగు అని చెప్పి ఫోర్స్ చేస్తుంది. అంతలో బస్ వచ్చి వెళ్ళిపోతుంది. యూనో ఏదో మాట్లాడుతూ ఉంటుంది. సియోల్ అయితే ఫోన్లో క్యాబ్ కోసం చూస్తూ ఉంటాడు. ఎందుకంటే ఈ టైంలో బస్ రాదు, క్యాబ్ కూడా దొరకడం లేదు. ఇంకా ఇంటికి ఎలా వెళ్ళాలని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటాడు. యూనో అంటుంది, నేను నిన్ను ఇంటి దగ్గరికి తీసుకెళ్లగలను, కానీ నువ్వు నా మాట వినాలి అని అంటుంది. సియోల్ అంటాడు, ఎలా తీసుకొని వెళ్తావు? నీ దగ్గర కార్ కూడా లేదు అని అంటాడు. యూనో అంటుంది, టెలిపోర్టేషన్ తెలుసా నీకు అని అతని చేయి పట్టుకుని ఒక్క సెకండ్లో టెలిపోర్ట్ చేసి వాళ్ళ ఇంటి ముందు నిలబెడుతుంది. సియోల్ ఫుల్ షాక్ అవుతాడు. అబ్బా ఏమైనా ఉందా? అసలు ఇలా అయితే మనం ఫారెన్ కూడా వెళ్ళొచ్చు, ఏ కంట్రీకైనా ఫ్రీగా వెళ్ళొచ్చు. యూరప్ వెళ్దామా? నువ్వు యూరప్కి వెళ్ళావా? నువ్వు వెళ్ళలేవులే అని చెప్పి గోకుతాడు. యూనో ట్రిగర్ అయిపోతుంది. నేను అన్ని చోట్లకి వెళ్ళగలను, నేను జర్మనీ రష్యాలో కూడా ఉండి వచ్చాను, అక్కడ రెస్టారెంట్ వాళ్ళకి నేను కూడా తెలుసు, కానీ అక్కడ బోర్ కొట్టేసి కొరియాకి వచ్చానని చెప్తుంది. సియోల్ తన చేయి పట్టుకొని, ప్లీజ్ మళ్ళీ ఒకసారి అలాగే చేయవా, నాకు చాలా మజా వచ్చింది అని అంటాడు. యూనో తనని పొగుడుతూ ఉంటే హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ చెయ్యి వెనక్కి తీసుకొని, ఏం చేస్తున్నావు, దూరంగా ఉండు, నా చెయ్యి ఎందుకు పట్టుకున్నావని అంటుంది. సియోల్ అంటాడు, నీ చెయ్యి చాలా బ్యూటిఫుల్ అండ్ అట్రాక్టివ్గా ఉంది అని అంటాడు. యూనో అంటుంది, సర్లే ఏదో ఒకటి, త్వరగా నన్ను ఒక విష్ అడుగు, ఏదైనా అడుగు, నేను పూర్తి చేస్తాను. నీ ఫ్రెండ్కి యాక్సిడెంట్ చేసిన వాడికి శిక్ష పడేలా చేయమంటావా? చెప్పు, అది కూడా చేస్తాను అంటుంది. నెక్స్ట్ మిస్టర్ లీని పోలీస్ స్టేషన్కి పిలుస్తారు ఎంక్వైరీ కోసం అని. మిస్టర్ లీ అసలు ఒప్పుకోడు, నేనేం చేయలేదని అంటుంటాడు. కానీ పోలీస్ వాళ్ళు సీసీటీవీ ఫోటోని తీసుకొని చూపిస్తారు. అందులో క్లియర్గా తెలుస్తుంది రోడ్డు మీద ఆయన కార్ దిగి నిలబడి ఉన్నట్టు. ఇప్పుడు మిస్టర్ లీ భయంతో వాష్రూమ్లోకి పారిపోతాడు. అక్కడ విష్ కార్డ్స్ని తీసుకొని ఒకటి కాలుస్తూ ఉంటాడు యూనోని పిలవడానికి. కానీ చాలా కార్డ్స్ కాల్చినా కూడా యూనో రాదు. ఇప్పుడు మిస్టర్ లీ పని అయిపోయింది. మీడియా వాళ్ళంతా ఆయన మీద పడుతూ ఉంటారు. ఇంకొక వైపు వాళ్ళ నాన్న ఫోన్ చేసి ఫుల్గా తిడుతూ ఉంటాడు. అసలు ఏం పనులు చేస్తున్నావు నువ్వు, నా పరువు తీస్తున్నావా అని అంటాడు. వాళ్ళ నాన్నతో, నాన్న ప్లీజ్ నన్ను నమ్మండి, నేను అన్నీ సరిచేస్తానని అంటాడు. అంతలో టీవీలో బ్రేకింగ్ న్యూస్ వస్తుంది, మిస్టర్ లీ డ్రైవర్ డెడ్ బాడీ దొరికిందని. ఇక్కడ మనకి క్లియర్గా అర్థమవుతుంది, లాస్ట్ సీన్లో మేనేజర్ ఎవరి బాడీ అయితే పడేశాడో అది ఆ డ్రైవర్దే. పాపం ఆ డ్రైవర్ మిస్టర్ లీ చేసిన యాక్సిడెంట్ని తన మీద వేసుకున్నాడు, కానీ వీళ్ళు అతన్ని చంపేశారు. సడన్గా మిస్టర్ లీ కాల్లోకి యూనో వస్తుంది. మిస్టర్ లీ అంటాడు, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, నేను నీ క్లయింట్ని కదా అని అంటాడు. అప్పుడు యూనో అంటుంది, కాదు, ఇప్పటి నుండి నువ్వు నా క్లయింట్ కాదు, నువ్వు నీ డ్రైవర్ని కూడా చంపేశావు, అందువల్లే నా పవర్స్ తగ్గిపోయాయి, ఇప్పుడు నేను అన్నీ ఫిక్స్ చేయాలని అంటుంది. యూనో వెంటనే అతని మీద ఒక మ్యాజిక్ చేస్తుంది. ఈ మ్యాజిక్ వల్ల మిస్టర్ లీ ఇక నుండి నిజం మాత్రమే మాట్లాడతాడు. పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు చేసిన ప్రతి పనిని బయటకి కక్కేస్తూ ఉంటాడు. యూనో ఆ కార్ని టెలిపోర్ట్ చేసి మళ్ళీ మీడియా వాళ్ళ దగ్గరికి పంపిస్తుంది. మిస్టర్ లీ తన నోరు మూసుకొని ఉంటాడు. కానీ చెయ్యి తీస్తే నిజం బయటికి వచ్చేస్తుందని భయం. కానీ మ్యాజిక్ ముందు అతనికి అస్సలు కంట్రోల్ ఉండదు. చెయ్యి తీయగానే నా డ్రైవర్ని నేనే చంపా అని చెప్తాడు. అలాగే మిగతా నేరాలన్నీ ఒప్పుకుంటాడు. పోలీసు వాళ్ళు వచ్చి మిస్టర్ లీని అరెస్ట్ చేస్తారు. ఇక్కడ యూనో తన ఇంట్లో ఉంటుంది. తన పవర్ స్కేల్ని చూసుకుంటుంది. అందులో పవర్స్ మళ్ళీ ఫుల్గా నిండిపోయి ఉంటాయి. స్కేల్ ఈక్వల్గా వస్తుంది, అంటే తను న్యాయం చేసింది కాబట్టి మళ్ళీ పవర్ఫుల్ అయిపోయింది. ఇంకొక వైపు సియోల్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. అక్కడికి యూనో ఎల్లో సూట్ కేస్ తీసుకొని వస్తుంది. ఇది ఉంచుకో, ఇది నీకు తర్వాత ఉపయోగపడుతుంది, నువ్వు కూడా నాకు హెల్ప్ చేసావు కదా అని అంటుంది. సియోల్ అడుగుతాడు, అసలు వాట్ ఆర్ యూ అని. యూనో అతను పేరు అడుగుతున్నాడేమో అనుకొని సిగ్గుపడుతుంది. లేదు, నా పేరు నీకు చెప్పను అని అంటుంది. సియోల్ అంటాడు, అరే నేను నీ పేరు అడగలేదు, నువ్వు ఏం జీవి, అసలు మ్యాజిక్లు ఎలా చేస్తున్నావు, ఎలా ఇలా చేసావని చెప్పి అడుగుతాడు. యూనో ఫేస్ మాడిపోతుంది. ఒక రకంగా ఇన్సల్ట్గా ఫీల్ అవుతుంది. ఇతనికి నా పేరు తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ లేదా అని అనుకొని యూనో అంటుంది, సరే నువ్వే గెస్ చేయి నా పేరేంటో అని అంటుంది. సియోల్ అంటాడు, నువ్వొక దయ్యానివని. యూనో క్యూట్గా ఎక్స్ప్రెషన్ పెట్టి మళ్ళీ గెస్ చేయని అంటుంది. అతను చెప్పలేకపోతాడు. కోపంతో యూనో, ఒరేయ్ నేను ఒక 9 టైల్డ్ ఫాక్సిన్రా అని చెప్పి అరుస్తుంది. సియోల్ అంటాడు, హో అవునా, అందుకేనా ఆ రోజు నీకు వైట్ టైల్స్ వచ్చాయి. అప్పుడు యూనో ఒక విష్ కార్డ్ ఇస్తుంది. కానీ వెంటనే లేదు లేదు, నేను ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ పని మీద వెళ్ళాలి, నన్ను ఎవరు డిస్టర్బ్ చేయకూడదని చెప్పి ఆ కార్డు మళ్ళీ లాక్కుంటుంది. సియోల్ అడుగుతాడు, ఈ సుట్ కేస్ ఏంటి, దీన్ని ఏం చేసుకోవాలి అని అంటాడు. ఆ రోజు నైట్ నన్ను లూజర్, వీక్ అని తిట్టావు కదా అని యూనో అంటుంది. అది ఊరికే ఫ్లోలో అన్నాలే అని అంటాడు. తన పేరు చెప్పి అక్కడి నుండి యూనో మాయమవుతుంది. అంతలో ఫుట్బాల్ అకాడమీ నుండి యూన్స్ వస్తుంది. వావ్, నువ్వు అప్పుడే సుట్ కేస్తో ఫుల్గా రెడీగా ఉన్నావని అంటుంది. సియోల్ దేనికి రెడీ అని అడుగుతాడు. యూన్స్ చెప్తుంది, నువ్వు నేషనల్ టీంకి సెలెక్ట్ అయ్యావు, అంటే నువ్వు ఆడడానికి ఫారెన్కి వెళ్ళాలి. సియోక్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు కాబట్టి అతని ప్లేస్లో నీకు ఛాన్స్ వచ్చింది. సియోక్ హాస్పిటల్లో ఉన్నాడు, అతను మంచిగా అవ్వడానికి ఇంకా 6 months టైం పడుతుంది.
సియోల్తో అంటాడు, నువ్వు నా ప్లేస్లో వెళ్ళు, ఆడు, మన పేరు నిలబెట్టు, నేను తగ్గాక వచ్చి నా ప్లేస్ని నేను తీసుకుంటా అని ఎంకరేజ్ చేస్తాడు. సియోల్ ఎయిర్పోర్ట్లో కనిపిస్తాడు. ఆ టీం అతన్ని తీసుకుని ఫారెన్కి వెళ్తుంది. ఇక్కడ నుండి స్టోరీ 9 to 10 years పాస్ట్కి ఫార్వర్డ్ అవుతుంది. అంటే ఇప్పుడు మనం ప్రజెంట్ టైంలోకి వచ్చాం. ఇప్పుడు యూనో ఒక మంచి సీ ఫేసింగ్ ప్రాపర్టీ కొనడానికి వస్తుంది. డీలర్ అంటాడు, మీరు చాలా అందంగా ఉన్నారు, ఇక్కడ ఒక్కరే ఉంటారా, ఒకవేళ సునామీ వస్తే ఏం చేస్తారు, మునిగిపోతారు కదా అని చెప్పి కామెడీ చేస్తూ ఉంటాడు. యూనో అంటుంది, నువ్వు నోరు మూసుకొని రేట్ ఎంతో చెప్పు అని. అతను అంటాడు 12 billion, కానీ మీకు నేను ఒక 1 billion డిస్కౌంట్ ఇస్తాను, సో 11 billion ఇవ్వండి అని చెప్పి అంటాడు. యూనో చిటిక వేసి, సరే బ్యాంక్ అకౌంట్ చూసుకోండి, డబ్బులు వచ్చేసి ఉంటాయని అంటుంది. కానీ చూస్తే అక్కడ డబ్బులు రాలేదు. యూనో టెన్షన్ పడుతుంది. అరే, నేను ఇన్నేళ్లు బ్రేక్ తీసుకున్నా కదా, ఖర్చు కూడా పెట్టలేదు, నా సేవింగ్స్ అన్నీ అయిపోయాయా అని చెప్పి చాలా సాడ్గా ఫీల్ అవుతుంది. వెంటనే డీలర్తో, మనం 10 billionకి డీల్ చేసుకుందామా, ప్లీజ్ 10కి ఫిక్స్ చేయండి అని చెప్పి బేరమాడుతుంది. ఇంకొక వైపు మనం సియోల్ని చూస్తాం. ఇన్నేళ్లు గడిచాక అతను చాలా పెద్ద ప్లేయర్ అయిపోతాడు. తన టీంకి బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్ అన్నీ గెలిపిస్తాడు, చాలా టోర్నమెంట్స్ గెలుస్తాడు. కానీ గేమ్ విషయంలో చాలా సీరియస్గా ఉంటాడు. అలానే టీమ్మేట్స్తో పార్టీ చేసుకోడు, వాళ్ళని కూడా చేసుకొనివ్వడు. ట్రోఫీ గెలిచినా కూడా మిగతా ప్లేయర్స్ అందరూ అంటారు, ఇతనేంటి ఇంత పొగరుగా ఉన్నాడని. ఇతన్ని ఏదో ఒకటి చేయాలని ఇంకొక ప్లేయర్ అంటాడు. లేదు, అతని కాంట్రాక్ట్ అయిపోయింది, అతను ఇక్కడ నుండి వెళ్ళిపోతాడులే అని అంటాడు. అక్కడ సియోల్ కొత్త కాంట్రాక్ట్ మీద సైన్ చేస్తూ కనిపిస్తాడు. అంటే అతను ఎక్కడికి వెళ్ళట్లేదు. ఈ న్యూస్ కొరియా మొత్తం హెడ్లైన్స్లో వస్తుంది. మన ప్లేయర్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడుతున్నాడని చెప్పి అలా కొరియా అంతా ప్రౌడ్గా ఫీల్ అవుతుంది. అదే టైంలో టీవీలో యూనోకి సియోల్ కనిపిస్తాడు. తనకి సియోల్ గుర్తొస్తాడు. అరే, ఇతను అప్పుడే ఇంత పెద్ద స్టార్ అయిపోయాడా అని అనుకుంటుంది. ఇక్కడ మనం సియోక్ని చూస్తాం. పాపం అతను చాలా పూరైపోయి ఉంటాడు. వాళ్ళ నాన్న సియోక్ ట్రాఫీస్ అన్ని తీసుకొని చెత్తలో పారేయడానికి బయటకి విసిరిస్తూ ఉంటాడు. సియోక్ వాళ్ళ నాన్నతో సారీ చెప్తాడు. నేను నా లైఫ్లో ఏమీ చేయలేకపోయాను, లూజర్గా మిగిలిపోయాను. వాళ్ళ నాన్న అంటాడు, సియోల్ చాలా మంచోడు అండ్ టాలెంటెడ్, కాబట్టి అతను అక్కడున్నాడు, నువ్వు ఇక్కడున్నావు అని అంటాడు. అంతలో పెద్ద వర్షం పడుతుంది. వెంటనే ఆయన వెళ్ళి ఆ ట్రాఫీస్ని మళ్ళీ లోపలికి తీసుకుని వస్తారు. పైకి చూడ్డానికి బాధగా ఉన్న లోపల ఇంకా హోప్ పెట్టుకుని ఉంటాడు, వాళ్ళ కొడుకు మంచి సక్సెస్ఫుల్ అవుతాడని. నెక్స్ట్ యూనో ఒక స్టోర్కి వస్తుంది. అక్కడ అన్ని ప్రోడక్ట్స్ మీద సియోల్ ఫోటోనే ఉంటుంది. అమ్మాయిలు అతని కోసం పిచ్చి వాళ్ళైపోతూ ఉంటారు. యూనో ఒక ప్రోడక్ట్ తీసుకుంటుంది. వేరే అమ్మాయి లాక్కొని, ఇది ఇవ్వం, నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో అని అంటుంది. యూనో వాళ్ళని పిలిచి ప్రోడక్ట్ గురించి కాదు, అసలు ఈ సియోల్ ఎంత సంపాదిస్తున్నాడని చెప్పి అడుగుతుంది. ఒక అమ్మాయి అంటుంది, నువ్వు ఆర్టికల్లో చూడలేదా, అతను ఒక యాడ్కి 1 billion ఛార్జ్ చేస్తాడు అని అంటుంది. యూనో అది విని షాక్ అవుతుంది. అమ్మో, అయితే నేనిప్పుడు ఇతన్ని క్లయింట్గా చేసుకుని గట్టిగా మనీ సంపాదిస్తాను అని అనుకుంటుంది. నెక్స్ట్ సియోల్ తన మేనేజర్తో కలిసి తన బయోగ్రఫీని చదువుకుంటూ ఫ్లైట్లో కొరియాకి వస్తూ ఉంటాడు. ఎయిర్పోర్ట్లో దిగంగానే ఫ్యాన్స్ని కలుస్తాడు. ఆ క్రౌడ్లో యూనో కూడా నిలబడి ఉంటుంది. మనం చూస్తాం సియోల్ దగ్గర ఇంకా ఆ ఎల్లో సూట్ కేస్ అలాగే ఉందని. అది ఎన్నో ఏళ్ల క్రితం యూనో అతనికి ఇచ్చింది. సియోల్ యూనోని చూసి, ఆటోగ్రాఫ్ కోసం వచ్చావా రా అని అంటాడు. అతను యూనోని గుర్తుపట్టలేదు. సియోల్ తర్వాత యూనో బ్యాగ్ మీద ఆటోగ్రాఫ్ చేసి తనకి కన్ను కొట్టి వెళ్ళిపోతాడు. వెంటనే యూనో మ్యాజిక్ చేసి సియోల్ సూట్ కేసు ఓపెన్ అయ్యేటట్టు చేస్తుంది. అతని సామాన్లన్నీ కింద పడిపోతాయి. అందులో అతని బయోగ్రఫ్ బుక్ కూడా ఉంటుంది. యూనో దాన్ని తీసుకుని పైన ఉన్న ఫోటో మీద ఫన్నీ స్కెచ్ వేసి, ఇది తీసుకో అని చెప్పి అక్కడ నుండి పారిపోతుంది. సియోల్ ఆలోచిస్తాడు, అసలు ఈ అమ్మాయి ఎవరు, ఇలా ఎందుకు చేసింది, నేను తనని ఎప్పుడైనా కలిశానా అని అనుకుంటాడు. అప్పుడే మనం చూస్తాం, అతని బ్యాగ్లోకి ఒక విష్ కార్డు వస్తుంది. నెక్స్ట్ సియో అకాడమీకి వస్తాడు. కోచ్ అతన్ని చూసి, ఏంటి ఇంతకాలం తర్వాత వచ్చావు అని అడుగుతాడు. సియోక్ అంటాడు, నేను మళ్ళీ జాయిన్ అయ్యి ఆడాలని అనుకుంటున్నాను, నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అని అంటాడు. అప్పుడు కోచ్, నీ వయసు చూసుకో, నువ్వు ఎంత ముసలోడివి అయిపోయావో, ఇక్కడ పిల్లలు ఆడుతున్నారు, నువ్వు ఆడలేవు, మంచిగా వెళ్ళి ఏదైనా చిన్న జాబ్ చూసుకో అని ఇన్సల్ట్ చేస్తాడు. సియో బాధపడి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అప్పుడే సియోల్ నుంచి మెసేజ్ వస్తుంది, నేను కొరియాకి వచ్చాను, నేను నిన్ను కలవాలనుకుంటున్నా, మనం ఎప్పుడు కలిసే చోట్లో కలుద్దామని అంటాడు. రాత్రి సియోల్ ఆ గ్రౌండ్లో ప్రాక్టీస్ చేస్తూ సియోక్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. కానీ సియోక్ రాడు. ఎందుకంటే అతను డెలివరీ బాయ్గా చేస్తూ బిజీగా ఉంటాడు. సియోల్ మెసేజ్ చేస్తూ ఉన్నా కూడా సియోక్ అతన్ని ఇగ్నోర్ చేస్తాడు. ఇక్కడ మనం యూనోని చూస్తాం. తను ఒక చైర్ చేయించుకోవడానికి ఒక షాప్కి వెళ్తుంది. నేనే స్వయంగా చేసుకుంటా అని అంటుంది. కానీ షాప్ ఆవిడ అంటుంది, నువ్వు చెయ్యలేవు, ఇది నీ వల్ల కాదని. అప్పుడే మనకి యూనో ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. తను గత కొన్ని సంవత్సరాలుగా ఏం చేసింది అని చెప్పి స్పోర్ట్స్ ఆడింది, అలాగే ఒక కేపాప్ గ్రూప్ లో జాయిన్ అయ్యి డాన్సులు కూడా చేసింది.
ఫుల్గా ఎంజాయ్ చేసింది. అప్పుడు యూనో అంటుంది, నేను అన్నిట్లో ఎక్స్పర్ట్ని, ఈ చైర్ చేయడం నాకు ఒక పెద్ద మ్యాటర్ కాదు అని అంటుంది. ఆ లేడీ పర్మిషన్ ఇవ్వగానే ఒక చైర్ తయారు చేస్తుంది. నెక్స్ట్ సియోల్ తన ఇంట్లో లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అతను ఒక మిషన్లో కూర్చొని స్నానం చేస్తూ ఉంటాడు. సడన్గా యూనో అక్కడికి ప్రత్యక్షమవుతుంది. సియోల్ భయపడతాడు. ఎవరు నువ్వు, లోపలికి ఎలా వచ్చావు? నా ఫ్యాన్ అయితే చెప్పు, పోలీసులను పిలుస్తానని అంటాడు. యూనో అంటుంది, నీ ఫోన్ అక్కడే ఉంది కదా, వెళ్ళి పోలీసులను పిలువు అని అంటుంది. కానీ సియోల్ ఆ మిషన్లో బట్టలు లేకుండా ఉంటాడు. ముందు నాకు టవల్ ఇవ్వు అని అడుగుతాడు. అప్పుడు గుర్తుపడతాడు. అరే, నువ్వు ఆ రోజు వచ్చిన అమ్మాయివే కదా అని అంటాడు. యూనో మ్యాజిక్తో టవల్ ఇస్తుంది. అతను బయటికి వస్తాడు. యూనో అంటుంది, సో నీ డ్రీమ్స్ అన్నీ నిజమయ్యాయి కదా, ఇప్పుడు నువ్వు నా క్లయింట్వి, నువ్వు నన్ను ఒక విషయం అడుగు, త్వరగా అడుగు అని చెప్పి అంటుంది. సియోల్ అంటాడు, నా దగ్గర అన్నీ ఉన్నాయి, నాకు ఇప్పుడు ఏమీ అవసరం లేదు, నా డ్రీమ్ ఆల్రెడీ ఫుల్ఫిల్ అయింది. యూనో అంటుంది, సరే మీ పేరెంట్స్ గురించి ఏమైనా అడుగు, సియోల్ వాళ్ళు చిన్నప్పుడే చనిపోయారు, నన్ను నా బామ్మ పెంచింది అని అంటాడు. అప్పుడు యూనో, అయితే నీ బామ్మ హెల్త్ బాగుండాలని కోరుకో అని అంటుంది. దానికి సియోల్, తను కూడా కొన్నేళ్ల క్రితమే చనిపోయింది అని అంటాడు. అప్పుడు యూనో, సరే నీకు ఎప్పుడైనా అవసరం వస్తే నన్ను పిలువు అని చెప్పి ఒక విష్ కార్డు అక్కడ పెట్టి మాయమైపోతుంది. సియోల్ అంటాడు, చూడు ఎప్పుడు ఇలాగే సడన్గా మాయమైపోతుంది. అంతలో డోర్ బెల్ మోగుతుంది. ఫుడ్ డెలివరీ వచ్చిందని. సియోల్ వెళ్ళి డోర్ తీస్తే షాక్ అవుతాడు. ఎందుకంటే డెలివరీ తీసుకుని వచ్చింది ఎవరో కాదు, తన ఫ్రెండ్ సియోక్. సియోల్ షాక్ అయ్యి, సియోక్ నువ్వేంటి డెలివరీ పనులు చేస్తున్నావు, గేమ్ మీద ఫోకస్ పెట్టొచ్చు కదా అని అంటాడు. అప్పుడు సియోక్ బాధగా అంటాడు, నేను ఇప్పుడు ఆడడం లేదు, నన్ను అకాడమీ నుంచి తీసేశారు, ఫీజు కట్టడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు అని అంటాడు. సియోల్, మరి నాకెందుకు చెప్పలేదు అని అంటాడు. దానికి సియోక్, నాకు సిగ్గుగా అనిపించింది. అప్పుడే సియోక్కి అక్కడ టేబుల్ మీద ఉన్న విష్ కార్డ్ కనిపిస్తుంది. దాన్ని తీసుకొని, ఏంటిది, ఏమైనా విష్ అడగొచ్చా అని అడుగుతాడు. సీన్ కట్ చేస్తే ఇక్కడే ట్విస్ట్ జరుగుతుంది. మనం సడన్గా సియోక్ని ఒక ప్రైవేట్ ప్లేన్లో చూస్తాం. సియోక్ ఇప్పుడు రిచ్ అయిపోయి ఉంటాడు. అతని చెయ్యి నుంచి బయోగ్రఫీ బుక్ కింద పడుతుంది. ఎయిర్ హోస్టెస్ దాన్ని తీసుకొని ఇస్తుంది. సియోక్ షాక్ అవుతాడు. అరే, నేనేంటి ఈ ప్లేన్లో ఉన్నా, నేను ఇంత రిచ్గా ఎలా అయ్యాను అని అనుకుంటాడు. మనకేం అర్థమవుతుందంటే లైఫ్ స్వాప్ జరిగిందని. ఇప్పటి వరకు సియోల్ అనుభవించిన సెలబ్రిటీ స్టేటస్, ఫేమ్ అండ్ మనీ అంతా ఇప్పుడు సియోక్కి వచ్చింది. ఇంకోవైపు సియోల్ ఇప్పుడు పూర్ అయిపోతాడు. ఒక చిన్న రూమ్లో నుంచి నిద్రలేచి బయటికి వస్తాడు. అసలు ఏం జరిగింది నా లైఫ్లో అని కన్ఫ్యూజ్ అవుతాడు. అక్కడికి యూనో వస్తుంది. ఎలా ఉంది నిద్ర అని అడుగుతుంది. సియోల్ అంటాడు, అసలు నువ్వేం చేసావు, నా లైఫ్ ఎందుకు ఇలా మార్చేసావు అని అంటాడు. యూనో అంటుంది, విష్ గ్రాంటెడ్, నేను నీ విష్ పూర్తి చేశాను అని అంటుంది. సియోల్ అరుస్తాడు, అది సియోక్ విష్, నాది కాదు, లైఫ్ని ఎందుకు ఇలా నాశనం చేశావు. యూనో సింపుల్గా అంటుంది, విష్ అడగడం నీ పని, దాన్ని ఎలా పూర్తి చేస్తాను అనేది నా ఇష్టం. ఇక్కడితో ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం పార్ట్ 2 అని కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి, ఇంకా మీరు ఏ మూవీ అండ్ వెబ్ సిరీస్ వినాలి అని అనుకుంటున్నారో కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.